ఇలా దేవుడికి కొట్టిన కొబ్బరికాయలు అలానే వదిలేయకుండా ఇలా జ్యూసీగా కొబ్బరి లడ్డూలు ప్రిపేర్ చేసుకోండి. చాలా బాగుంటాయి. చిన్న నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా సరే రోజుకొకటి తింటే చాలా మంచి. కొబ్బరి మొత్తాన్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసిన కొబ్బరిని మిక్సీలో వేసి ఇలా మెత్తగా మిక్సీ పట్టి పెట్టుకోవాలి. 1 కప్పు కొబ్బరి తురుముకు 1/2 కప్పు బెల్లం కరెక్ట్ సరిపోతుందండి. ఇక్కడ ఆర్గానిక్ తాటి బెల్లం యూజ్ చేశానండి. మీరు నార్మల్ బెల్లం అయినా యూజ్ చేసుకోవచ్చు. అలాగే మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ని ఇలా డ్రై ఫ్రూట్స్ కటర్ లో వేసి ఇలా స్మాష్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని పాన్ లో 1 స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి. ఇలా మనం తురుముకున్న కొబ్బరిని వేసి 2 నిమిషాల పాటు బాగా వేయించుకొని వేరొక గిన్నెలో అదే గిన్నెలో ఇలా బెల్లాన్ని వేసి కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసుకున్నాక కలుపుతూ ఇలా తీగ పాకం రావాలండి. అప్పుడే లడ్డూలు పర్ఫెక్ట్ గా వస్తాయి. ఇప్పుడు కొబ్బరి అంతా వేసాక 1 స్పూన్ వరకు నెయ్యి అలాగే ఇలాచి పౌడర్ డ్రై ఫ్రూట్స్ కూడా వేసి 1 నిమిషం పాటు బాగా కలుపుకొని చల్లారనివ్వండి. మొత్తం చల్లారాక చేతికి ఇలా నెయ్యిని రాసుకొని చిన్న లడ్డూలాగా చుట్టుకోవడమే అండి. చాలా టేస్టీగా బెల్లం కొబ్బరి లడ్లు అయితే రెడీ అయిపోయింది. లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేసుకోండి.